హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చీమలు మన పరిసరాల్లో కనిపించే సాధారణమైన జీవులు. చిన్నప్పుడు మీరు కూడా చలి చీమలు కలిసి గడ్డపాముని చంపిన కథని వినే ఉంటారు. అయితే మీలో చాలా మంది ఇది కేవలం కథ మాత్రమే అని, నిజంగా చీమలకి అంత శక్తి ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ చీమలు కొన్ని జంతువులని ఎంత దారుణంగా వేటాడే తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అవి ఎంత ప్రమాదకరమైనవో మీకు తెలుస్తుంది. చీమలకి మన మనుషుల్ని కూడా చంపగలిగే అంత సామర్థ్యం ఉంటుందని మీలో ఎంతమందికి తెలుసు? కేవలం ఇది మాత్రమే కాదు, అతిపెద్ద పాములను కూడా చీమలు కలిసికట్టుగా వేటాడి చంపగలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చీమలు ఎలాంటి జంతువులను వేటాడాయో చెప్తాను. వాటి గురించి తెలుసుకున్న తర్వాత మీరు చీమల పట్ల ఉన్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. యాంట్స్ వర్సెస్ హనీ యాంట్స్. యాక్చువల్గా సాధారణ చీమలకి హనీ యాంట్స్కి మధ్య ఎప్పుడు పోరు జరుగుతూనే ఉంటుంది. అయితే ఎంతో అమాయకంగా కనిపించే ఈ చీమలే ముందు హనీ యాంట్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఇబ్బంది పెడతాయి. నిజానికి హనీ యాంట్స్ ఎప్పుడు ఒంటరిగానే ఉంటాయి. అందుకనే సాధారణ చీమలు దానిపైన దాడి చేసినప్పుడు దానికి తప్పించుకోవడానికి అసలు అవకాశం దొరకదు. ఎన్నో చీమలు ఒకేసారి దాన్ని కుట్టడంతో అది గిలగిలా కొట్టుకుంటుంది. కాసేపటికి అది చనిపోతుంది. ఆ తరువాత ఆ చనిపోయిన హనీ యాంట్ని చీమలు తమ పొట్టలోకి తీసుకువెళ్తాయి. చీమలన్నీ కలిసి హనీ యాంట్ నివాసంలో దాచుకున్న తేనెతో పాటు దాని యొక్క గుడ్లను కూడా తెచ్చుకొని అన్ని ఒకేసారి తినేస్తాయి. నంబర్ 2, ఫైర్ యాంట్స్ వర్సెస్ హనీబీస్. సాధారణంగా ప్రతి జీవి తేనెటీగలను చూడగానే ఎక్కడ అవి పుడతాయని భావించి దానికి దూరంగా వెళ్ళిపోతుంది. కానీ ఈ ఎర్ర రంగు ఫైర్ యాంట్స్ మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తాయి. అవి కావాలనే తేనెటీగల దగ్గరకు వెళ్ళి గొడవ పెట్టుకోవడానికి చూస్తుంది. నిజానికి తేనెటీగల స్ట్రింగర్ చాలా ప్రమాదకరమైనది. ఒక్కసారి అది దాని స్ట్రింగర్తో దాడి చేసింది అంటే అక్కడ విపరీతమైన నొప్పి కలుగుతుంది. కానీ వీటి స్ట్రింగర్తో కూడా ఫైర్ యాంట్స్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే ఫైర్ యాంట్స్ అన్ని కలిసి ఒకేసారి తేనెటీగ పైన దాడి చేసి అది పూర్తిగా చనిపోకముందే దాని శరీర భాగాలను తింటూ ఉంటాయి. అందుకనే ఎప్పుడైనా తేనెటీగలకు మరియు ఫైర్ యాంట్స్కి మధ్య పోరు జరిగితే అందులో చాలా వరకు ఫైర్ యాంట్సే విజయం సాధిస్తాయి. ఒక్కసారి ఫైర్ యాంట్స్ తేనెటీగలను చుట్టుముట్టాయంటే అవి అసలు తప్పించుకోలేవు. నంబర్ 3, యాంట్స్ వర్సెస్ కాక్రోచ్. యాక్చువల్గా చీమల బొద్దింకను గుర్తించాయంటే దాన్ని ఖచ్చితంగా చంపి తినడానికి ప్రయత్నిస్తాయి. ఏదైనా ఒక చీమ ఒక బొద్దింకను చూసిందంటే ఆ సమాచారాన్ని వెంటనే ఇతర చీమలకు చేరవేస్తుంది. దీంతో అవి కూడా ఆ బొద్దింక దగ్గరికి వచ్చేస్తాయి. ఒకేసారి 4-5 చీమలు కలిసి దాడి చేయడంతో బొద్దింక అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ చీమలు దాన్ని ఎంత గట్టిగా పట్టుకుంటాయంటే దానికి పారిపోవడానికి కూడా ఎటువంటి అవకాశం లభించదు. యాక్చువల్గా చీమల బొద్దింకను పట్టుకున్న వెంటనే దానిపైన కూరలతో దాడి చేస్తాయి. ఆ సమయంలో అవి ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తాయి. దీంతో బొద్దింకలకి విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇందులో బొద్దింక పైన చీమలు ఏ విధంగా దాడి చేస్తున్నాయో మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా చీమలన్నీ బొద్దింక గుడ్లను తినడానికి వచ్చాయి. అక్కడ ఆ బొద్దింక కనపడడంతో ముందు దాన్ని చంపి తిందామని అవి నిర్ణయించుకున్నాయి. ఆ బొద్దింక పారిపోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ చివరికి తన ఓటమిని అంగీకరించి ఫైర్ యాంట్స్ కి లొంగిపోతుంది. చీమలన్నీ బొద్దింకని చంపేసిన తర్వాత అన్ని తమ పొట్టలోకి తీసుకువెళ్తాయి. ఆ తర్వాత అక్కడ ఉన్న బొద్దింక గుడ్లను కూడా తీసుకువెళ్తాయి. నంబర్ 4, యాంట్స్ వర్సెస్ వాస్ప్. యాక్చువల్గా చీమలు అవి ఆహారం తినే ఏ జంతువు కనిపించినా కొన్ని క్షణాల్లోనే దాన్ని చంపి తినేద్దామని భావిస్తాయి. అయితే ఒక్కసారి చీమలు ఒంటరిగా ఉన్న కందిరీగ పైన ఐకమత్యంగా దాడి చేసి దాన్ని తిందామని అనుకున్నాయి. అయితే ముందు చీమలు ఈ కందిరీగని చూసిన వెంటనే సమయం వృధా చేయకుండా దానిపైన దాడి చేశాయి. ముందు 1-2 చీమలు కలిసి కందిరీగ పైన దాడి చేసిన తర్వాత మిగిలిన చీమలు ఒక్కొక్కటిగా దాని శరీరం పైకి ఎక్కాయి. చూస్తూనే చీమలన్నీ కలిసి ఒకేసారి కందిరీగ పైన దాడి చేస్తూ ఉంటాయి. దీంతో అదే గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. చీమలు మాత్రం దాన్ని చాలా గట్టిగా పట్టుకున్నాయి. దాదాపు 20-30 చీమలు ఒకేసారి కలిసి దాడి చేసి దాన్ని చంపేశాయి. ఆ తర్వాత చనిపోయిన కందిరీగని తమ పొట్టలోకి తీసుకువెళ్లి పూర్తిగా తినేస్తాయి. నంబర్ 5, యాంట్స్ వర్సెస్ లింక్స్ స్పైడర్. ఈ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన సాలిడ్ పురుగులలో లింక్స్ సాలిడ్ పురుగు కూడా ఒకటి. యాక్చువల్గా చీమలు ఎప్పుడు ఐకమత్యంగానే దాడి చేస్తాయి. అవి ఒంటరిగా ఉన్నంతసేపు ఏ జంతువును ఏమి చేయలేవు అని మీలో చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన గురించి మీరు తెలుసుకుంటే ఒంటరిగా ఉన్న చీమ కూడా ఎంత ప్రమాదకరమైనదో మీకు క్లియర్గా అర్థమవుతుంది. యాక్చువల్గా కొంతమంది చీమలకి మరియు సాలిడ్ పురుగుల మధ్య పోరాటం జరిగితే ఏది గెలుస్తుంది అని తెలుసుకోవాలని భావిస్తారు. అందుకనే వాళ్ళు ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ జార్లో చీమను మరియు సాలిడ్ పురుగును పెట్టి మూత వేసేశారు. సాలిడ్ పురుగు చీమను చూసి చాలా భయపడుతూ ఉంది. అక్కడ నుంచి అది తప్పించుకోవాలని అనుకుంది.
కానీ ఆ గ్లాస్ జార్ నుంచి తప్పించుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. అయితే దీన్ని అవకాశంగా భావించి చీమ దానిపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ సాలిడ్ పురుగు కూడా తన ప్రాణాలను కాపాడుకోవడానికి చీమతో చాలా సేపటి వరకు పోరాడుతుంది. చాలా సేపటి వరకు పోరాడిన తర్వాత ఆ సాలిడ్ పురుగు ఓడిపోతుంది. చీమ దాని కాళ్ళను విరిచి శరీరం నుంచి వేరు చేసి చంపేస్తుంది. నంబర్ 6, గ్రీన్ యాంట్స్ వర్సెస్ స్కార్పియన్. యాక్చువల్గా ఈ ప్రపంచంలోనే ప్రమాదకరమైన జంతువులలో తేలు కూడా ఒకటి. ఈ జంతువు దాని దగ్గరికి వెళ్ళినా సరే అది దాని తోకతో దాడి చేసి చనిపోయేలా చేస్తుంది. తేలు తలుచుకుంటే చీమలతో కూడా చాలా సులభంగా పోరాడగలదు. నిజానికి తేలు ఆకారంలో చీమ కంటే చాలా రెట్లు పెద్దదిగా ఉంటుంది. కానీ ఒకేసారి చాలా ఎక్కువ సంఖ్యలో చీమలు దాడి చేశాయంటే అది అసలు తప్పించుకోలేదు. ముందు చీమలన్నీ కలిసి తేలుపైన ఎక్కేస్తాయి. ఆ తర్వాత దాని యొక్క మృదువైన భాగాన్ని గుర్తించి అక్కడ వాటి కోరలతో దాడి చేసి తేలు శరీరంలోకి ఫార్మిక్ యాసిడ్ ని రిలీజ్ చేస్తాయి. దీనివల్ల కొన్ని క్షణాల్లోనే తేలు చనిపోతుంది. ఆ తర్వాత చీమలన్నీ కలిసి ఆ తేలు యొక్క శరీరాన్ని భాగాలుగా చేసుకొని తినేస్తాయి. నంబర్ 7, యాంట్స్ వర్సెస్ స్నేక్. ఫ్రెండ్స్, చిన్నప్పుడు చలి చీమలు కలిసి పాముని చంపిన కథ మీకు తెలిసే ఉంటుంది. అయితే చీమలకి ఇంకా పాములకి మధ్య శత్రుత్వం చాలా సంవత్సరాలకు ముందు నుంచే మొదలైంది. ఎందుకంటే పాములు ఎప్పుడు కూడా చీమలు తయారు చేసుకున్న పొట్టలనే ఆక్రమించడానికి ప్రయత్నిస్తాయి. అందుకనే తరచూ పాముకి చీమలకి మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది. ఒకసారి కొన్ని చీమలు ఒక పాముని చూశాయి. కానీ అది చాలా చిన్న పాము. అందుకే తెలివిగా అది చీమల నుంచి తప్పించుకోవాలని ముందుగానే భావించింది. కానీ చీమలు చాలా వేగంగా దాని దగ్గరికి వెళ్ళిపోయాయి. ఒకేసారి కొన్ని వందల చీమలు కలిసి ఆ పాము పైన దాడి చేశాయి. ఆ పాము మాత్రం చీమల నుంచి తప్పించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించింది. అయినా కూడా ఏం లాభం లేకుండా పోయింది. చివరకు అది నీళ్ళలో పడి తన శరీరం మీద ఉన్న చీమలను విడిపించుకోవాలని భావించింది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. చీమలను దాని శరీరాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశాయి. దీంతో అది చనిపోయింది. నంబర్ 8, యాంట్స్ వర్సెస్ జైంట్ మిల్లీపెడ్. యాక్చువల్గా జైంట్ మిల్లీపెడ్ అనేది చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. కానీ చీమలు అంటే దీనికి చాలా భయం. ఒకసారి ఇది నీళ్ళ మీద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు దీన్ని చీమను గుర్తించాయి. వెంటనే అవి దీని దగ్గరికి వచ్చేశాయి. అప్పటి వరకు విశ్రాంతి తీసుకున్న పురుగు చీమలు దాడి చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కానీ చీమలు దానిపైన ఎంత దారుణంగా దాడి చేశాయంటే దాని శరీరం పనిచేయడం పూర్తిగా ఆగిపోయింది. దీంతో అది అక్కడికెక్కడికే చనిపోయింది. ఆ తర్వాత చీమలు దాన్ని తమ పొట్టలోకి తీసుకువెళ్లిపోయాయి. నంబర్ 9, యాంట్స్ వర్సెస్ టర్మైట్. చీమలు భూమి మీద ఉన్న జంతువులపైన దాడి చేస్తాయి. అలానే భూమి లోపల దాగి ఉన్న జంతువులపైన కూడా దాడి చేస్తాయి. ఒకసారి చీమలన్నీ కలిసి టర్మైట్ నివాసాన్ని ఆక్రమించాయి. ఒకేసారి 4-5 చీమలు కలిసి దాడి చేయడం అంటే అది అసలు కదలలేకపోయింది. దీంతో చీమలు దాని శరీరంలోకి ఫార్మిక్ యాసిడ్ ని రిలీజ్ చేసి దానికి విపరీతమైన నొప్పి కలిగేలా చేశాయి. దీంతో చివరికి ఆ టర్మైట్ చనిపోయింది. అయితే వెంటనే చీమలని రాణి టర్మైట్ ని కూడా చంపడానికి దాని నివాసంలోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత దాన్ని కూడా చంపేశాయి. సాధారణంగా కనిపించే చీమలు ఇంత భయంకరంగా దాడి చేస్తాయని మీరెప్పుడైనా అనుకున్నారా? దీని గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుందో, మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలానే ఇప్పటివరకు చెప్పిన దాడులలో మీకు ఏ దాడి అత్యంత భయంకరంగా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.